కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన డిమాండ్తోని ముందుకొస్తుంది. 1,91,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను ఈ సంవత్సరం చివరి వరకు అన్ని నియామకాలు జరిగిపోవాలి. ఏ ప్రక్రియ కూడా వాయిదా ఉండడానికి వీల్లేదు. నిరుద్యోగ యువకులను మీరు మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే శాసనసభ సమావేశాల తర్వాత దీర్ఘకాలికమైన కార్యాచరణను మేము తీసుకుంటాము. ఏ విధంగా అయితే గతంలో విద్యార్థి నిరుద్యోగ సైరన్ ఏదైతే తీసుకొని రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులను విద్యార్థులను సమన్వయం చేసుకొని ఎట్లయితే ప్రభుత్వం మీద పోరాటం చేసినామో ఆ పోరాటానికి భయపడే కేసీఆర్ గారు ఈ ప్రక్రియనంతా వేగవంతం చేసినట్టుగా నటిస్తున్నాడు. మొన్న మీకు తెలుసు నిరుద్యోగ నిరసన దీక్ష చేసినాం. అక్కడ మేము చెప్పినాం డిసెంబర్లో ప్రభుత్వం రద్దవుతుంది, మార్చిలో ఎన్నికలు జరగబోతున్నాయి, 12 నెలల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, 2 లక్షల ప్రభుత్వ ఖాళీలను సంవత్సరం తిరిగే లోపల కాంగ్రెస్ పార్టీ నియమిస్తుందని మేము చెప్పడం జరిగింది. మా ప్రకటనకు భయపడి ఎన్నికలలో ఈ నిరుద్యోగులు కేసీఆర్ను ఓడిస్తారని నిరుద్యోగ యువకుల యొక్క శక్తి తెలుసు కేసీఆర్కు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ శక్తిని, యుక్తిని, వాళ్ళ త్యాగాన్ని, వాళ్ళ పోరాటాన్ని ప్రదర్శించడం ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న విద్యార్థి నిరుద్యోగులు, ఉద్యమకారులు కేసీఆర్ని గద్దె దించడం అనేది వాళ్లకు చాలా చిన్న విషయం. సో ఇవాళ వాళ్ళందరూ సమన్వయంతో ముందుకు కదులుతున్నారు. కేసీఆర్ ఉద్యోగం ఊడగొడితేనే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. మేము కూడా పిలుపునిస్తున్నాం. ఇక మనం కేసీఆర్ను ఉద్యోగాల కోసం అడుక్కునేది వదలండి. కేసీఆర్కు ఉద్యోగం ఇచ్చింది మనమే. ఆ ఉద్యోగాన్ని ఊడగొట్టగలిగిన శక్తి మీకే ఉంది. కేసీఆర్ ఉద్యోగం ఊడగొట్టగలిగే శక్తి మీకు ఉన్నప్పుడు మీ ఉద్యోగాలు మీ ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. కాబట్టి నిరుద్యోగ యువకులకు నేను సూచన చేస్తున్నా, ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. డిసెంబర్లోగా నియామకాలు చేపట్టే విధంగా పోరాట కార్యాచరణ తీసుకుందాం. అది జరగకపోతే మార్చిలో జరగబోయే ఎన్నికలలో కేసీఆర్ ఉద్యోగాన్ని ఊడగొట్టి 2 లక్షల ఉద్యోగ నియామకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సోనియమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ నియామకాలు చేపడుతుందని చెప్పి నిర్దిష్టమైన హామీ కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. నేను అనేది కేసీఆర్ గారు పాలాభిషేకం చేసుకున్నాడా, గుడంబ అభిషేకం చేసుకున్నాడా, దొంగ నాటు సారాయితో చేసుకున్నాడా, ఇప్ప పువ్వు సారా తాగిండా అనేది ప్రజలకు సంబంధం లేని విషయం. ఆయన సారా తాగొచ్చు, ఫినాయిల్ తాగొచ్చు, గుడంబ తాగొచ్చు, ఆయనకు స్వేచ్ఛ ఉంది. అభిషేకాలు కూడా ఈ బీటీ బ్యాచ్ ఎవరైనా చేసుకొని ఉండొచ్చు. వాళ్ళకు ఒక ఏమంటారు బతుకుదేరు. ఈ పాల ప్యాకెట్ల సంఘానికి పాలు పోసినందుకు ఇంత, దాని ముందల పొరలు దండాలు పెడితే కొంత, ఇవన్నీ చేస్తే ఇంకొంత అని ఇట్లాంటి కొన్ని ప్యాకేజీలు ఉంటాయి టీఆర్ఎస్లో. బీజేపీ వాళ్ళకి నా లైకులు కొడితే 10 రూపాయలు, అదేదో ఇది చేస్తే షేర్ చేస్తే ఇంకేదో అని ఇట్లా ఉన్నది కదా సోషల్ మీడియాలో. అట్లా వీళ్లకు ఈ పాల సంఘం ఒకటి, పాల ప్యాకెట్ల సంఘం ఒకటి జమ అయింది. పాలు పోస్తే ఇంత, దండ వేస్తే అంత, పొరలు దండాలు పెడితే ఇంత. ఈ ప్యాకేజీల గురించి నేను మాట్లాడతలేను. నేను ఒకటే అడుగుతున్నా, టీఎస్పీఎస్సీ చైర్మనే ప్రామాణికము. కేసీఆర్ అనేటోడు ప్రత్యక్షంగా నియామకాలు చేపట్టాడు. వివిధ శాఖలకు పంపించిన నియామకాలే లెక్క. ఈ నియామకాలు చైర్మన్ గారు గవర్నర్ గారికి ఇచ్చిన నివేదికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో నియమించిన రాజకీయ నియామకాలు, వాళ్ళ పార్టీలకు గెలిచిన ఎంపీటీసీలు, సర్పంచులు, లేకపోతే ఇంకెవరికన్నా ఇచ్చిన ఏమన్నా లెక్కేసుకుంటున్నాం, వార్డు మెంబర్లు, ఇవి అవి అన్ని కలిపి. కానీ ప్రభుత్వం వైపు నుంచి నియామకాలు జరిగింది ఇదే వాళ్ళు ఇచ్చిన నివేదిక. మేము సొంతంగా చెప్తలేం. బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం ఖాళీలు చెప్తున్నా. గంటా చక్రపాణి గారు ఇచ్చిన నివేదిక ప్రకారం ఉద్యోగ భర్తీల వివరాలు చెప్తున్నా. ఈ 2 కాకుండా ఎక్కడ చేసిందో శ్వేతపత్రం విడుదల చేయమన్నారు కేసీఆర్ గారిని. శాఖల వారీగా, నియామకాల వారీగా, సంవత్సరాల వారీగా ముఖ్యమంత్రి గారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత జరిగిన ఉద్యోగ నియామకాల మీద, పదవీ విరమణ చేసిన ఉద్యోగ ఖాళీల మీద శ్వేతపత్రం విడుదల చేసి ప్రజల ముందు చర్చకు పెట్టమనుండ్రి. ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి, స్టేట్మెంట్ టేబుల్ చేయమనుండ్రి, చర్చకు పెట్టమనుండ్రి. ప్రజలకు ఒక మంచి అవగాహన వస్తుంది. మేము చెప్తున్న దాంట్లో ఏమన్నా లోపం ఉంటే మేము సవరించుకుంటాం.
టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.